ఇకపోతే ఆల్రెడీ సీనియర్స్ అయితే కనుక ఇది అసలు డౌటే కాదు, ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంటుంది అని కూడా తెలియదు, ఎందుకంటే బాగా ఎక్స్పర్ట్స్ అయిపోతారు కాబట్టి తెలియదు. స్టార్టింగ్లో ఇది మాత్రం భలే కన్ఫ్యూజు, ఎన్నిసార్లు కుట్టి ఇప్పతీస్తుంటారంటే దానికే అయిపోతుంది బ్లౌజ్ కుట్టే ఓపిక అంతా కూడా. ఏంటంటే ఈ డౌట్ బిగినర్స్ దగ్గర నుంచి చాలా ఎక్కువ వస్తుంది. ఇది బ్లౌజ్ మొత్తం కుట్టేస్తాము, సూపర్గా కుడుతున్నాము, కాకపోతే మామూలు బ్లౌజులు అయితే ఓకే బాగానే వస్తుంది. లైనింగ్ బ్లౌజులకు వచ్చేటప్పటికి హ్యాండ్స్, అంటే లైనింగ్ బ్లౌజులకు వచ్చేటప్పటికి మనము నార్మల్గా లైనింగ్లో లోతు తీస్తాం, దానికి హ్యాండ్ పీస్ని జాయింట్ చేసి కుడితే 2 హ్యాండ్స్ ఒకవైపుకే వస్తాయి. లేదు ఒక హ్యాండ్ రాంగ్ సైడ్ అంటే తిరగేసి కుడతాము. ఇక లైనింగ్ హ్యాండ్స్ వచ్చింది అంటే దాన్ని తీసుకోవడం, కుట్టడం, జాయింట్ చేయడం, తీయడం ఇదే సరిపోతుంది కదా. చాలామందికి ఇదే ప్రాబ్లం కదా. ఓకే, దాదాపు మన వీడియోలో ప్రతిసారి నేను చెప్తుంటాను, బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ప్రతిసారి చెప్తుంటాను, ఆ చిన్నదే కదా దాదాపు ఆ చెప్పి అంతసేపు స్కిప్ చేస్తే వెళ్ళిపోతుంది అనుకుంటాం, కానీ అక్కడే ఉంటుంది పెద్ద సమస్య. అది మాత్రం ఎవరు గమనించరు. హ్యాండ్ లోతు కట్ చేసేటప్పుడు చిన్న టక్స్ పెట్టుకోవాలి లోతు తీసిన వైపున. ఆ టక్స్ ఎటువైపు వస్తుందో టక్స్ వచ్చిన వైపున మనం బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేయాలి. అది కూడా స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా నేను చెప్తాను. ఏమనంటే మనకి అంటే ఇలా వచ్చింది అనుకోండి, హ్యాండ్స్ లోతు తీసిన వైపున ఇటు, అంటే ఇది వచ్చేసి లోతు తీసిన వైపున ఉంది, ఇది హ్యాండ్ పీస్. రెండవ హ్యాండ్ పీస్ వచ్చేసి ఇటువైపుకు పెడితే లోతు తీసిన వైపు, అంటే ఈ 2 లోతు తీసిన పీసులు పక్క పక్కనే ఉండాలి. అంటే ఇలా ఉందనుకోండి, అంటే 2 లోతు తీసినవి పక్క పక్కనే ఉంటాయి. దీని మీద మనం హ్యాండ్ పీసులను పెట్టుకొని జాయిన్ చేసేసుకోవాలి. లేదు ఈ పీసులు ఇలా తిరిగేసి ఉన్నాయి, అయినా 2 పక్క పక్కనే ఉన్నాయి కదా, దీని మీద హ్యాండ్ పీసులు వేసేసుకోవాలి. లేదు ఈ 2 ఇట్లా తిరిగేసి ఉన్నాయి, ఇట్లా తిరిగేస్తే అప్పుడు లోతు తీసినవి 2 మనకు పక్క వచ్చేస్తాయి. అవునా, 2 పక్క కలిగి, అంటే ఇలా వస్తే రాంగ్ వచ్చినట్టు, లేదు ఇలా వచ్చినా రాంగ్ వచ్చినట్టు. ఇలా వచ్చినాయి అంటే 2 లోతు తీసినాయి మనకి ఆపోజిట్లోకి వెళ్ళిపోయినాయి. ఇలా వచ్చినా కూడా మనకి కుట్టేటప్పటికి 2 కరెక్ట్గానే వస్తాయి. ఆ టక్స్లు గమనించుకోవాలి. హ్యాండ్ పీస్లు జాయింట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఒక పీస్ జాయింట్ చేసేస్తే టక్స్ ఈ చివరికి వచ్చింది అనుకోండి, చివరికి వచ్చిన దగ్గర మళ్ళీ రెండవ పీస్కి టక్స్ వచ్చిన వైపు నుంచి పెట్టి జాయిన్ చేసేసుకోవాలి. అలా 2 హ్యాండ్ పీస్లు ఫస్ట్ ఒక పీస్ అంటే లైనింగ్ పీసు, అలానే హ్యాండ్ పీస్ని కూడా జాయిన్ చేసిన తర్వాత ఇక కట్ చేసేసుకొని మనం మిగిలిన మొత్తం స్టిచ్చింగ్ అంటే హ్యాండ్ పీస్ని జాయిన్ చేసేసి కుట్టి తిరిగేసి చుట్టూ జాయిన్ చేసేసుకొని మిగిలిన ప్రాసెస్ అంతా తర్వాత చేసుకోవాలి. ఫస్ట్ ఈ ఒక్కటి గమనించుకొని వేసుకోవాలి ఖచ్చితంగా. అలా లేదు అంటే కనుక మనం ప్రతిసారి కుట్టుకోవాలి, అది ఓకే కరెక్ట్గా రాలేదు మళ్ళీ ఇప్పుకోవాలి, ఇలానే జరుగుతుంది. ఇది వచ్చేసి మన వీడియోస్లో చాలా వీడియోస్లో నేను చెప్పాను ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది. ఒకవేళ అవకాశం ఉంటే నేను ఆ చిన్న క్లిప్ను మన ఈ వీడియోలో యాడ్ చేస్తాను, లేదంటే కనుక ఆ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలా ఒక హ్యాండ్ ఈ చివరన స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకొక పీస్ బ్లౌజ్ పీస్ పెట్టి ఈ చివరన ఈ లోతు తీసిన వైపున వచ్చింది కనుక ఇప్పుడు ఈ రెండవ పీస్కి ఈ స్టార్టింగ్ ఈ ఫస్ట్లో ఈ లోతు తీసిన వైపున వచ్చేలా పెట్టి కుట్టు వేసుకోవాలి. అప్పుడు ఈ లోతు తీసిన వైపున ఫ్రంట్ పార్ట్కి 2 హ్యాండ్స్ సమంగా వస్తాయి. ఇప్పుడు ఈ పీస్ని ఇలా ఈ అంచును ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి.